నీ దగ్గర ఉన్న చెట్టు మంత్రాలు కూడా నాకు నేర్పాలన్నాడు. అప్పుడు కూడా చెట్టు కూడా అలా చెట్టు మంత్రాలు నేర్పింది. ఆ చెట్టు మంత్రాలు నేర్పి అలా చేతిలో ఉన్న ఎండు మెత్త కూడా విష్ణు చేతికి ఇచ్చింది. అప్పుడు కూడా చెట్టు అంటారు, నాయన నా చెట్టు మంత్రాలు నేర్పాను, నా చేతిలో ఉన్న ఎండు మెత్త కూడా నీ చేతికి ఇచ్చాను, ఈసారి వరించిన ఆయన అన్నారు. అప్పుడు కూడా విష్ణుమూర్తి అన్నాడు, అమ్మా నీ దగ్గర చూస్తే 2 మైలు గాలు ఉన్నాయి, ఒకటి చూస్తే సౌత మైలు, ఒకటి చూస్తే పురిటి మైలు, ఈ 2 మైలు గాలు కూడా మాపుకోలేదు. నువ్వు ఇలా పాల దొంగలు తాను వాడితే అప్పుడు నిన్ను నేను వరినిస్తాను అన్నాడు. అప్పుడు కూడా యాచిత్తి కూడా అలా వీళ్ళ పాల దొంగలు అలా తండ్రి గారు అయ్యో వీళ్ళ పాల దొంగ చెట్టు ఎగరని కూడా ఎగలేక వీళ్ళ పాల దొంగలు పారిపోతున్నాయి. వానాడు కూడా విష్ణుమూర్తి సముద్రపాలను గోవులు కాచేవాడు. ఆ గోవుటలో గొట్టి నీళ్ళుంటే ఎడచేర పెద్దలు అనుకుంది. అప్పుడు కూడా యాచెత్తి కూడా ఆ వెనక మళ్ళీ అప్పుడు కూడా యాచెత్తి కూడా ఆ సుందరానికి కూడా ఆ సప్రకారం నాగమహాతానాలు మా పుణ్య బలము నాగమాతానాలు భక్తులు వస్తారు, శ్రీనివాస భక్తులు భక్తులు వస్తారు. నువ్వు వంట నీకంటే ముట్టు నీకంటే పోతే కలియుగంలో భక్తులు కూడా ఇబ్బంది పడతారని అలా సొంతానికి కూడా అలా సత్రకారం పెట్టి సొంతానికి కూడా సత్రకారం పెట్టి అప్పుడు కూడా యాచెత్తి కూడా అలా విట్టుకుంటానికి వచ్చింది. నాయన నేను విలపాల దొంగలు తాండవాడు వచ్చాను, ఈసారి గురించి నేను అప్పుడు వాడు విష్ణుమూర్తి అన్నాడు, అన్నా నిన్ను విలపాల దొంగలు తాండవాడు రమ్మన్నాడు కానీ నిన్ను భార్యవతులో పొల్లు రమ్మలేదు. నీ ఒళ్ళలో నేను సగల దైత్యంతో ఉన్నావు, ఎలాగైతే నేను వరించలేదు కానీ నువ్వు కూడా తూర్పు తిరిగి మౌనం పాటిస్తే నేను వెనక పెట్టి వచ్చి నీ మీద పడిపోతానన్నాడు. అప్పుడు వాడు యాచెత్తి కూడా అలా తూర్పు తిరిగి అలా మౌనం పాటిస్తుంది. ఎప్పుడైతే యాచెత్తి కూడా తూర్పు తిరిగి మౌనం పాటిస్తుందో అప్పుడు కూడా విష్ణుమూర్తి కూడా చెట్టు మంత్రాన్ని అలా చేతి వల్ల ఎన్ని ఇసులు కొట్టారు. బొగ్గుమని చెత్తమ్మ కూడా మసమైపోయింది. చెట్టు బూడిద కూడా 3 భాగాలు వేసాడు. ఒక భాగం తీసి తన ఎనదమ్ములు ఇద్దరు బతికించాడు. ఇంకా ఎన్ని భాగాలు లేరా? ఇంకా 2 భాగాలున్నాయి. ఒక భాగం తీసి 3 బతుకులు చేశాడు, దేహాలు పోసాడు. అలా ముగ్గురు కూడా అలా పెళ్లి చేసుకున్నారు. విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, వేసండి భార్య, బ్రహ్మదేవుడి భార్య, అలా ముగ్గురు కూడా అలా పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఒక భాగం ఉన్నారు. మా తల్లి కోరిక కూడా మేము దేశంలో పోయాం. ఒక ఊళ్ళంటే ఒక ఊళ్ళో హెచ్చరిపోద్దని అలా ఊరికో పేరు పెట్టి ఊరికో నామం పెట్టి ఆ దేశంలో చెప్పారు.
వంశంలో మునిహటి వల్ల కూడా దగ్గర పెట్టారు పరవాకంలో ముగ్గురు మరి ఎవరు గొప్పవారని అది కళ్ళు 3 రోజులు అయితే ఉన్నారు భూమి మద్దతు కూడా అలా పరభాగం పడ్డారు అలా బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మని గ్యాంగులు పెట్టాడు బ్రహ్మదేవుడు ఏమన్నా లెక్క చేశారా అప్పుడు కూడా భూమి మద్దతు చేశాడు బ్రహ్మ నువ్వు దోచులు పెట్టేటైతే శాపరిస్తారు కదా బ్రహ్మ శాపరానికి ఏమీ లేదు ముందు కలియుగం కూడా పట్టునైనాడు పెరగనైనాడు కలియుగంలో కూడా నీకు యాద పంచం కాదు తప్ప నీకు గుళ్ళు పోతాడు అని అలా బ్రహ్మదేవుడు చెప్పించాడు అలా బ్రహ్మదేవుడు చెప్పించి అప్పుడు కూడా భూమి మద్దతు కూడా అలా కవిలహది పడ్డాడు అలా బయలుదేరుతారు అయ్యా కవిలహ కవిలేత వేతండి కూడా వేతరా వేతరని గంటలు పెట్టాడు వేతండి ఏమన్నా లెక్క చేసావా అప్పుడు కూడా భూమి మద్దతు అన్నాడు వేతరా నువ్వు దోచులు పెట్టినట్టయితే శాపరిస్తారు కదా వేతరా శాపరానికి ఏమీ లేదు ముందు కలియుగం కూడా పుట్టినైనాడు పెరిగినైనాడు కలియుగంలో కూడా నీకు లింగాకారం తప్ప నీకు గుళ్ళు గోపురం అని అలా వేతని చెప్పించాడు అలా వేతని చెప్పించి అప్పుడు కూడా భూమి మద్దతు కూడా అలా వీళ్ళ బాగుతున్నారు అలా బయటకు అయ్యో దగ్గర వైకుంఠంలో విష్ణుమూర్తిని కూడా అలా కేకబెట్టాడు అప్పుడు కూడా భూమి మద్దతు కేకేసే స్వామిలందరూ కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవి శాతపరమైన సేవలున్నారు అటువంటి స్వామిలందరూ కూడా భూమి మద్దతు కేకలు పెట్టారు భూమి మద్దతు ఈ మాట కూడా లెక్క చేయలేదు అప్పుడు కూడా భూమి మద్దతు కూడా అలా ఎగరమని కోపం వచ్చింది అప్పుడు కూడా భూమి మద్దతు కూడా ఎగరమని కోపం వచ్చింది నేనంటే అంతా మన ముగ్గురు కూడా ఇంత సులభమైపోయాను ఇలా సాటి అని అప్పుడు కూడా భూమి మద్దతు కూడా అయ్యో పరిగెట్టి Yeah.